మళ్ళీ ఈరోజు నిజంగా ఇది 350 పైచిల్కు సంవత్సరాల వినాయకుని టెంపుల్ ఇది. ఇక్కడ స్వయంభూ, దాన్ని ఒక ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. ఇక్కడ కోరుకున్న కోరికలు నేను పబ్లిక్ చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది. దీన్ని బాగా డెవలప్ చేయని చాలామంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఖైరతాబాద్ పోల్చిన వినాయకుడిని ఇక్కడ చేయడం జరిగింది బ్రహ్మాండంగా. ఎందుకంటే ఈ యొక్క పురాతనమైన టెంపుల్ దగ్గర ఈ వినాయకుని పెట్టడం చాలా శక్తి, చాలా ప్రజలు ఏది కోరుకుంటే అది ఇచ్చే విధంగా ఆ దేవుడు నెరవేరుతూ ఉన్నాడు. అందరూ మొక్కులు కూడా నెరవేరుతూ ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ఖైరతాబాద్ అనే కాకుండా బాచ్పల్లి కూడా అంత పేరు గాంచుతా అని చెప్పి, అదే లడ్డులో కూడా బాలపూర్ను కూడా దాన్ని మించిపోతా అని చెప్పి, దాని ముందు ఎప్పటికైనా అలాంటి స్టేజ్కి పోవాలని కోరుకుంటా ఉన్నాను. 30 ఫీట్లు ఆల్రెడీ బొంబాయి నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోయాడు. నేను ఒక అతను వచ్చి నాకు ఖైరతాబాద్ దగ్గరికి పోనీ కుదరలేదు. సేమ్ ఇక్కడ ఎవరో యూట్యూబ్లో చూస్తే ఇక్కడ ఉందంటే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నా సార్, చాలా సంతోషంగా ఉందని చెప్పి పోయాడు. నిన్న వచ్చి 5,000 రూపాయలు కూడా దేవుడికి బహుకరం చేసిపోయాడు అతను. బొంబాయి నుంచి 10 సారి ఖైరతాబాద్ వినాయకుడు చూడడానికి వస్తాడంట ఆయన. అక్కడ దర్శనం అవ్వట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోయాడు. ఇక మాకు ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంది, మా ఊరు పెద్దల ఆశ్రమం అయితే ఉంది. ప్రతి స్టేట్లో ఒక దగ్గర ఒక 7 స్టేట్ల నుంచి ఇక్కడ కళాకారులు వస్తారు. వాళ్ళకి మర్యాదలు బాగా చేస్తాం. 6వ తారీఖు కన్నుల పండుగలాగా ఒక 10,000 మందితోటి ఊరేగింపు ఉంటుంది. అందరు రావాలని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీనారాయణ. ఇక్కడ 2004 నుంచి ఇక్కడే ఉన్నాను. పోయిన సంవత్సరం నేను 5,50,000 వరకు వెళ్ళాను లడ్డు వాళ్ళ పట్ల. 6,20,000 వచ్చింది. రమేష్ అనేసి ఆయన తీసుకున్నారు, పరమేష్ నాయక్ అని. నేను 5,50,000 వరకు కొంచెం సెంటిమెంట్గా ఇక్కడ బాగా మన పాండు సార్ అన్నట్టు ఇక్కడ కొంచెం సెంటిమెంట్ గణేష్ స్వయంభూ కాబట్టి ఇక్కడ కొంచెం సెంటిమెంట్గా పాడదామని చెప్పి నేను కూడా 5,50,000 వరకు కృషితో వెళ్ళాము. అంతా అయ్యిందయ్య అని. ఈరోజు కూడా హైదరాబాద్లో ఇక్కడ బాచుపల్లి సెటిల్డ్ అంతా అయ్యిందయ్య అంటే కొంచెం ఫేమస్. ఆల్రెడీ ఈయన ఇప్పుడు చెప్పాడు, ఈ సంవత్సరం వదిలేదు పరిస్థితి లేదు, కంపల్సరీ పాడాలి రాబోయే తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా పట్టు. చూద్దాం, భగవంతుడి దయ అది. వెరీ గుడ్. మీరు అన్న? నా పేరు మహేష్ అన్న. జబులో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. గత 27 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రతి ఉత్సవాల్లో మేము ఉంటాము కమిటీ సభ్యుల్లాగా. అయితే ప్రతి ఏడు దినదిన అభివృద్ధి చెందుకుంటూ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వినాయకుడిని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మన అన్నగారి చేతి మీదకి వచ్చిందో ఆ రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ప్రతి ఏటా దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు ఈ స్థాయికి మన గణనాథుడు వచ్చాడు. అలాగే ఈ యొక్క 11 రోజులు కూడా మనకి ఇక్కడ కోలాటాలే కానీ ఉత్సవాలే కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాలతో కిటకిటలాడుతూ ప్రతిరోజు ఇక్కడ పూజలతోని మరియు ఇక్కడ భక్తులతోని ఈ యొక్క జనసంద్రం చాలా ఘనంగా ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క మొక్కినా కూడా నెరవేరుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వయంభూని కూడా మొక్కడం జరుగుతుంది. అరే ఇక్కడ స్వయంభూ ఉందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యంగా 300 ఏళ్ళ నాటిదాన్ని అంటే కూడా వాళ్ళు కూడా చాలా. ఇదే కాకుండా మన ఏదైతే గణేష్ గడ్డలో ఉన్న వినాయకుడు కానీ ఇది కానీ కాచిపల్లిలో కూడా సేమ్ ఇలాగనే ఉంది. ఈ చరిత్ర కాకతీయంలో నాటిదని చెప్పేసి మా పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా వాటిని వినడం, మేము వేరే వాళ్ళకి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రేపు పొద్దున ఈ యొక్క గణనాథుడు మన 11 రోజులకి శనివారం రోజున ఉత్సవాలకి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క గణనాథుడి యొక్క ఏదైతే ప్రోగ్రాలు ఉన్నాయో వాళ్ళు కూడా ప్రతి ఒక్క స్టేట్ నుంచి కలకత్తా కానీ ముంబై కానీ ఇక్కడి నుంచి ప్రతి ఒక్క స్టేట్ల నుంచి ఇక్కడికి వేలాది మంది రావడం జరుగుతుంది. ఆ యొక్క వారికి కూడా మా పాండన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకు మంచి చెడ్డ కానీ వాళ్ళు వెళ్ళే వారికి ఇవన్నీ చూసుకోవడం కూడా ఆయన శ్రద్ధతో ప్రతి ఒక్కటి చూసుకుంటుంది. ఇది ఊర్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను చిన్న ఉన్నప్పుడు ఈ విగ్రహం ఉండింది ఇక్కడ స్వయంభూ అన్నారు. అప్పుడు ఆ టైంలో చిన్న ఉంటే ఈ ఊర్లోనే పుట్టి పెరిగింది నేను. స్వయంభూ అన్నారు. అది రాను ఇప్పుడు డెవలప్ చేసుకొస్తున్నాము. ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది. మేము ఇక్కడ కమిటీ మెంబర్ని. మేమంతా కమిటీ మెంబర్. గత 17 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. అంతకుముందు అన్న వాళ్ళ స్థాయి యూత్ మెంబర్స్ వాళ్ళు ఉన్నప్పుడు 1999లో టేకప్ చేశారు అన్న. సో ఇది 2025 కాబట్టి 27 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ కాన్సెప్ట్ ఖైరతాబాద్ వినాయకుడు అనే కాన్సెప్ట్ అన్నకి ఒక కోరిక అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి ఖైరతాబాద్ దర్శించుకోవాల్సిన సందర్భాలు ఏంటి, అక్కడ పోయినా మనకు ఆ రష్లో దూరం నుంచి ఫోటోలు దిగడము. అసలు
మేము చాలామంది పోయేవాళ్ళం కాదు ఆ రష్ని చూసి అదంతా ఎందుకనేసి చాలా రిస్క్ ఎందుకని మేము సగం మంది ఇక లేట్ నైట్స్ వెళ్ళేవాళ్ళం అప్పట్లో బైక్ రైడ్లు అనేసి అసలు ఇంకా ఇంత ఇబ్బంది పడ్డాం ఎందుకని అదొకటి అన్నది. ఇంకా ప్రతిసారి మేము దూల్పేట నుంచి వినాయకుడిని తెచ్చేవాళ్ళము. ఇక్కడ మేము సాయంత్రం 7 గంటలకు బయలుదేరితే ఉదయం 10 గంటలకు 11 గంటలకు వచ్చి బాచుపల్లికి చేరుకునే వాళ్ళం విగ్రహంతో. అనేక కష్టాలు పడుతూ ఆ ఫ్లైఓవర్ మధ్యలో ఫ్లైఓవర్స్ రావడం మధ్య మెట్రో అయిపోయింది. సో అవన్నీ ఇబ్బందులు చూసుకుంటూ అన్న దగ్గర నుంచి చూసారు మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. ఈ ఖైరతాబాద్ వినాయకుడిని మనం బాచుపల్లికి ఎందుకు దేవద్దు సార్ అన్న. సో ఇది 2025 కాబట్టి 27 years కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ కాన్సెప్ట్ ఖైరతాబాద్ వినాయకుడు అనే కాన్సెప్ట్ అన్నకి ఒక కోరిక అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి ఖైరతాబాద్ దర్శించుకోవాల్సిన సందర్భాలు ఏంటి, అక్కడ పోయినా మనకు ఆ రష్లో దూరం నుంచి ఫోటోలు దిగడము. అసలు మేము చాలామంది పోయేవాళ్ళం కాదు ఆ రష్ని చూసి అదంతా ఎందుకనేసి చాలా రిస్క్ ఎందుకని మేము సగం మంది ఇక లేట్ నైట్స్ వెళ్ళేవాళ్ళం అప్పట్లో బైక్ రైడ్లు అనేసి అసలు ఇంకా ఇంత ఇబ్బంది పడ్డాం ఎందుకని అదొకటి అన్నది. ఇంకా ప్రతిసారి మేము దూల్పేట నుంచి వినాయకుడిని తెచ్చేవాళ్ళము. ఇక్కడ మేము సాయంత్రం 7 గంటలకు బయలుదేరితే ఉదయం 10 గంటలకు 11 గంటలకు వచ్చి బాచుపల్లికి చేరుకునే వాళ్ళం విగ్రహంతో. అనేక కష్టాలు పడుతూ ఆ ఫ్లైఓవర్ మధ్యలో ఫ్లైఓవర్స్ రావడం మధ్య మెట్రో అయిపోయింది. సో అవన్నీ ఇబ్బందులు చూసుకుంటూ అన్న దగ్గర నుంచి చూసారు మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. ఈ ఖైరతాబాద్ వినాయకుడిని మనం బాచుపల్లికి ఎందుకు దేవద్దు. అట్లాంటి మీరు ఇందాక అన్నట్టు బాలాపూర్ లడ్డుకి ఎట్లా ఫేమస్, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహానికి ఎట్లా ఫేమస్, మనకు కూడా బాచుపల్లికి ఒక గుర్తింపు తేవాలి అనే ఉద్దేశం ఆయనకి రావడము. అలాగే ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ బాచుపల్లి అనేది ఒక మారుమూల గ్రామంలో ఉండేది, అంతే ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. అసలు ఆ టైంలో మీరు అన్నంత మంచి విద్యా సంస్థలు కానీ కేజీ నుంచి పీజీ వరకు బెస్ట్ స్కూల్స్ నుంచి కాలేజెస్ వరకు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు అడ్డా లాంటి బాచుపల్లి మీరు ఇందాక అన్నట్టు సైట్స్ విషయంలో కానీ స్థిరాస్తిగా అన్నిట్లో స్థిరపడేటువంటి ఒక ప్లేస్ని ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన గూగుల్ మ్యాప్స్లో ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన వ్యక్తి ఆగం పాండే గారు అనమాట ఇక్కడ. సో అట్లాంటి వ్యక్తి ఆయనకి ఆలోచన రావడము. ఇంత పెద్ద షెడ్, ఇది 35 feet షెడ్ ఉండేది ఇది వరకు. అంటే లాస్ట్ టైం మన ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ పెట్టినప్పుడు షెడ్కి ఇంకా పెంచాలనే ఉద్దేశంతో షెడ్ని ఇంకా 25 అడుగులు పెంచాడు. మొత్తం ఇప్పుడు 50 అడుగుల షెడ్ నిర్వహించారు. ఇట్లాంటి షెడ్లు బాచుపల్లిలో సుమారు 28 షెడ్లు అన్న సొంత ఖర్చుతో స్థాపించడం జరిగింది. ఇట్లాంటి మా లాంటి యూత్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్న ఆధ్వర్యంలో ప్రతి కాలనీకి ఒక 4-5 యూత్ అసోసియేషన్స్ ఉంటాయి. ప్రతి యూత్ ఈ అసోసియేషన్స్ ఏవైతే అన్న ఆధ్వర్యంలో నడుస్తారు. అన్న అండదండలో ఉంటారు అన్నమాట. గీత దాటినటువంటి వ్యక్తులు అన్నమాట. కన్నా ఇట్లా చిటికలేస్తే సైన్యం మొత్తం కదిలే అంత ఫాలోయింగ్ ఉందన్నమాట అన్నకి. ఆయన ఒక యూత్ స్టార్ అనమాట.